హలో గైస్, మనం ఇదివరకు చాలా మంది సైకో వ్యక్తులను చూసాం. సారీ, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు కదా. చాలా మంది సైకోనో కొడుకులను చూసాం. చాలా మందిని అనేక రకాలుగా చంపేసి ఆనందించే సైకోస్ 2 ఏళ్లకో 4 ఏళ్లకో లేక మహా అయితే 10 ఏళ్లకో దొరికేవారు. వాళ్ళని ఉరివేసి లేదా కాల్చి చంపేవాళ్ళం. ఇది మనకు తెలుసు. కానీ ఒకడున్నాడు, వాడిప్పటి వరకు 12 మంది చిన్నపిల్లల్ని అంటే టీనేజ్ గర్ల్స్ని టార్గెట్ చేసి రేప్ చేసి చంపేశాడు. ఇది ఓన్లీ అఫీషియల్ రికార్డ్ మాత్రమే. కానీ వాడు అనఫీషియల్గా ఇంకా ఎన్ని ఘోరాలు చేశాడో ఎవరికీ తెలియదు. ఇంతకీ వాడి పేరు చెప్పలేదు కదా. వాడి పేరు మిస్టర్ క్రూయల్. ఇది నిజంగా వాడి పేరు కాదు, వాడికి మెల్బోర్న్ ప్రజలు పెట్టిన పేరు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. స్టోరీలోకి అనగానే ఇదేదో నేను రాసిన స్టోరీ కాదండోయ్, నిజంగా జరిగిన ఇన్సిడెంట్. అయితే 1987 ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారు ప్రాంతాలు అన్నీ ఈ మిస్టర్ క్రూయల్ అని పిలువబడే ఈ సైకో గురించి భయపడుతున్న రోజులు. 22 ఆగస్ట్ 1987 ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారు ప్రాంతమైన లోవర్ ప్లెంటీలోని ఒక ఇంట్లోకి తెల్లవారుజామున 4 గంటలకి ఈ మిస్టర్ క్రూయల్ అనేవాడు లివింగ్ రూమ్లోని గ్లాస్ని పగలగొట్టి ఇంట్లో దూరి పేరెంట్స్ని కత్తితో గన్తో బెదిరించి వాళ్ళని వారి 7 ఏళ్ల కొడుకుని ముగ్గురిని కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి వారి 11 ఏళ్ల కూతురి గదిలోకి వెళ్ళి 2 గంటల సేపు రేప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. అయితే వీడు ఇంతకు ముందే వృద్ధ సన్యాసులను రేప్ చేసినట్లు ఒక అంచనా. కానీ వాడు ఎలా ఉంటాడో తెలియదు. కేవలం మొహానికి బ్లాక్ మాస్క్, వెల్డింగ్ చేసే ఒక యూనిఫామ్ లాంటి ట్రాక్ షూట్, అలాగే చేతిలో ఒక వెల్డింగ్తో చేసిన కత్తి మరియు ఒక హ్యాండ్ గన్, ఇవి మాత్రమే తెలుసు. కానీ వాడి పేరు కానీ వాడి మొహం కానీ ఎవరికీ తెలియదు. వాడి పేరు మాత్రం బూగీమ్యాన్ అని పిలిచేవారు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ 1988 27 డిసెంబర్ రింగ్వుడ్ ఏరియాలోని ఓ ఇంట్లో జాన్ విల్స్ అతని భార్య 4 కూతుళ్లతో నివసిస్తున్నారు. ఆ రోజు రాత్రి వాళ్ళు నిద్రలో ఉన్నారు. ఈ మిస్టర్ క్రూయల్ వాళ్ళ ఇంట్లోకి చొరబడి కావాలని శబ్దం చేసి జాన్ విల్స్ అతని భార్య లేవగానే కత్తితో బెదిరించి వాళ్ళ చేతులు కాళ్లను వైర్తో కట్టేసి, అలాగే వాళ్ళ ఇంట్లోని టెలిఫోన్ వైర్స్ కట్ చేసి జాన్ విల్స్ కూతుళ్ళ రూమ్లోకి వెళ్ళి మిగతా ముగ్గురిని పక్కన పెట్టి కేవలం షారోన్ విల్స్ని మాత్రమే లేపి ఆమె కళ్ళకు గంతలు కట్టి అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు. షారోన్ విల్స్ వాళ్ళ డాడీ జాన్ విల్స్ ఎలాగోలా విడిపించుకొని పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి వాళ్ళ ఫోన్తో పోలీసులకు చేస్తాడు. షారోన్ విల్స్ కిడ్నాప్ అయిన 18 గంటల తర్వాత ఆమెని మిస్టర్ క్రూయల్ విడిచిపెడతాడు. తన కళ్ళకు గంతలు కట్టి తనను లైంగికంగా వాడుకున్నాడని షారోన్ విల్స్ వాళ్ళ పేరెంట్స్తో చెప్తుంది. మళ్ళీ మూడవ ఇన్సిడెంట్ 1990 జూలై 3న జరిగింది. బ్రియాన్ మరియు రోజ్మెరీ లైనర్స్ భార్యాభర్తలు. వీళ్ళు బ్రిటిష్ ఫ్యామిలీకి చెందినవారు, బాగా సంపన్నులు. అయితే ఆ రోజు బ్రియాన్ మరియు రోజ్మెరీ లైనర్స్ ఒక వీడ్కోలు పార్టీకి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఇంట్లో వాళ్ళ కూతుళ్ళైన 15 ఏళ్ల ఫియోనా మరియు 13 ఏళ్ల నికోలా ఇద్దరు మాత్రమే ఉన్నారు. అప్పుడు అర్ధరాత్రి సమయంలో ఈ మిస్టర్ క్రూయల్ వాళ్ళ ఇంట్లో చొరబడ్డాడు. అప్పటికి ఫియోనా మరియు నికోలా మేల్కొనే ఉన్నారు. ఫియోనాను కత్తితో బెదిరించి బెడ్కి కట్టేసి నికోలాని మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నికోలా పేరెంట్స్ ఇంటికి వచ్చి చూస్తే ఫియోనాని కట్టేసిన దృశ్యం చూసి తన కట్లు విప్పగానే జరిగిందంతా ఫియోనా వాళ్ళ పేరెంట్స్కి చెప్తుంది. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు వెతకసాగారు. కొన్ని రోజుల తర్వాత నికోలా ఒక సబ్స్టేషన్ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడని దగ్గరలోని ఒక ఇంట్లోకి వెళ్ళి జరిగిందంతా చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయగానే వాళ్ళు వచ్చి తనని తీసుకెళ్తారు. పోలీసులు ఎంక్వైరీ చేయగా నికోలాని తను చెప్పిన దాన్ని బట్టి తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన తర్వాత తనను బెడ్కి కట్టేసి లైంగికంగా వాడుకున్నాడని, అలాగే ఎవరితోనో తరచూ ఫోన్లో మాట్లాడేవాడని, అతని హైట్ 5.8 వరకు ఉంటుందని, అలాగే మాస్క్ పెట్టుకొని వెల్డింగ్ డ్రెస్ లాంటిది వేసుకుంటాడని పోలీసులకు చెప్తుంది. పోలీసులు మరింత వేగంగా సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయగా ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ ఏప్రిల్ 13, 1991న టెంపుల్ స్టో జిల్లాలోని జాన్ చాన్ మరియు ఫిలిస్ చాన్లు నివాసం ఉంటున్నారు. వీరు సంపన్నులు. వాళ్ళకి 3 ఆడపిల్లలు. ఆ రోజు కిచెన్లో ఏదో వంట చేసుకుంటుండగా ఈ 3 సిస్టర్స్ సాయంత్రం వేళ మిస్టర్ క్రూయల్ ఇంట్లోకి చొరబడి కార్మెన్ సిస్టర్స్ని భయపెట్టి వాళ్ళను ఒక గదిలో వేసి కార్మెన్ని మాత్రం తీసుకెళ్లిపోయాడు. తర్వాత కార్మెన్ సిస్టర్స్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పగానే వాళ్ళు కూడా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా అతనే అని కన్ఫర్మ్ చేసుకున్నారు.
ఎందుకంటే కార్మెన్ సిస్టర్స్ చెప్పిన దాన్ని బట్టి ఆకుపచ్చ మరియు బూడిద కలర్ ట్రాక్ షూట్ వేసుకుని చేతిలో కత్తి ఉందని వాళ్ళు చెప్పారు. పోలీసులు ఎంత ట్రై చేసినా వాళ్ళకి నిందితుడు మాత్రం దొరకడం లేదు. కొన్ని రోజులకి అందరిలాగే కార్మెన్ని కూడా విడిచిపెడతాడని అందరూ అనుకున్నారు. కానీ సంవత్సరమైన తన ఆచూకీ ఇంకా లభించలేదు. దాంతో కార్మెన్ పేరెంట్స్ ఎంతో బాధపడ్డారు. చివరికి ఒక సంవత్సరం తర్వాత ఏప్రిల్ 9, 1992న థామస్ టౌన్కు సమీపంలో ఉన్న ప్రాంతంలో ఒక వ్యక్తి తన కుక్కతో నడుచుకుంటూ వెళ్తుండగా ఆ కుక్క వాసన పసిగట్టి అక్కడికి వెళ్ళగా పూర్తిగా కుళ్ళిపోయి అస్థిపంజరం బయటపడి ఉన్న శవంని చూసి ఆ వ్యక్తి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఆ బాడీని శవ పరీక్ష చేయగా అది కార్మెన్దే అని తేలింది. తన తలపై 3 సార్లు కాల్చినట్టు తేలింది. కార్మెన్ తల్లి ఫిలిస్ చాన్ రోదనకు అందరి మనసు చలించిపోయింది. అప్పటి నుండి ఆ బూగిమ్యాన్ పేరు మిస్టర్ క్రూయల్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడ అందరికీ ఒక సందేహం వచ్చింది. అందరినీ కిడ్నాప్ చేసి లైంగికంగా వాడుకొని ప్రాణాలతో వదిలేసే మిస్టర్ క్రూయల్ కార్మెన్ని మాత్రం ఎందుకు చంపాడు అని. కార్మెన్ తల్లి మాటల్లో కార్మెన్ ఒక మొండి స్వభావం కలిగిన అమ్మాయి, తనకు ఇష్టం లేని పని చేస్తే చాలా కోపం వచ్చేది అని వెల్లడించింది. అలాగే అందరూ కూడా ఏమనుకున్నారంటే కార్మెన్ మిస్టర్ క్రూయల్ మొహం చూసింది కావచ్చు, బహుశా తనని విడిచిపెడితే తాను దొరికిపోతాననే ఉద్దేశంతోనే చంపుంటాడని అందరూ అనుకున్నారు. కారణం ఏదైతేనేం ఒక అమ్మాయిని లైంగికంగా వేధించి తలపై గన్తో కాల్చి చంపి అలాగే 5 ఏళ్లుగా చైల్డ్ అబ్డక్షన్ చేస్తూ ఎంతో మందిని లైంగికంగా వేధిస్తున్న మిస్టర్ క్రూయల్ని పట్టుకున్న వారికి $3 లక్షల గవర్నమెంట్ ప్రకటించింది. అలాగే 40 మంది టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. సుమారుగా 27,000 మంది అనుమానితులను విచారించింది. అలాగే ఇప్పటి వరకు ఉన్న క్లూస్తో 30,000 ఇళ్లను తనిఖీ చేసింది. ఇన్ని చేసినా అతని జాడ మాత్రం పట్టుకోలేకపోయారు. ఈవెన్ స్టిల్ ఈ డేట్ వరకు కూడా వాడు వాంటెడ్గానే ఉన్నాడు. ఇంకో చేదు నిజం ఏంటంటే వాడింకా ఇప్పుడు కూడా బ్రతికే ఉండొచ్చు. ఈ జనరణ్యంలో స్వేచ్ఛగా గాలి పీలుస్తుండొచ్చు. వీడెప్పటికీ వాంటెడేనా? మిస్టర్ క్రూయల్ దొరకపోవడానికి కారణాలు: అతను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేవాడు మరియు క్లూస్ కూడా ఎక్కడ దొరకపోకుండా జాగ్రత్త పడేవాడు. మరియు అన్నిటికంటే మెయిన్, వాడి మొహంను అస్సలు కనబడించేవాడు కాదు. 1987 మరియు అంతకంటే ముందు నుండే మిస్టర్ క్రూయల్ ఒక బూగిమ్యాన్ అనే పేరుతో లైంగికంగా వేధించేవాడు. ఇంకా ఎన్ని తప్పులు చేశాడో ఎవరికీ తెలియదు. కేవలం 3 అమ్మాయిలను లైంగికంగా వాడుకున్నాడు మరియు ఒక అమ్మాయిని చంపేశాడు. ఇలా మొత్తం మీద ఒక 12 మందిని అని లెక్క మాత్రం అనుకున్నారు. కానీ డీప్గా వెళ్తే వాడు సంవత్సరంకోసారి చైల్డ్ అబ్యూస్ చేసేవాడు. మరి మిగతా టైంలో చేయలేదా? చేసుండొచ్చు, కానీ అవి ఎవరికీ తెలియదు. ఎంతోమంది తప్పులు చేసి దొరికారు, కానీ వీడు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఇంకా వాంటెడ్గానే ఉన్నాడు. వాడి మీద ఉన్న రివార్డు ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఇంకా $1 మిలియన్ పెంచారంట. మొత్తానికి ఇది ఒక కిరాతకుడి స్టోరీ. నా కొడుకు దొరికితే ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.